నమస్కారం అండి. ఈరోజు మనం లేకా వైబ్స్లో పక్కా పల్లెటూరు పద్ధతిలో ఎండు నెత్తళ్ళు దోసకాయ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కూర ఉంటే అన్నం మొత్తం దీంతోనే తింటామండి, అంత రుచిగా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ రెసిపీ చేయాలంటే క్లీనింగ్ చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎండు చేపలు కదా, సముద్రం తీరంలో ఆరవేస్తారు, బాగా ఇసుక ఉంటుంది కదా. మనము అలా ఇసుకను క్లీన్ చేసుకోవడమే పెద్ద పని అండి. ముందుగా ఫస్ట్ వాటర్లో కడుక్కోవాలండి. ఇలా ఇసుక మొత్తం పోయేదాకా 2 టైమ్స్ అలా కడుక్కున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి మనం తీసుకున్న పదార్థాలన్నీ దాంట్లో వేయాలండి. ఇలా వేసాక దోసకాయ ముక్కలను చేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసాక దోసకాయ ముక్కలు వేసి మగ్గించాలండి. ఇలా మగ్గాక కారము, ఉప్పు వేసుకొని మనం నానబెట్టుకున్న ఎండు నెత్తళ్ళు కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా నూనె పైకి తేలాక నెత్తళ్ళు వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంకా ఫుల్ వీడియో ఉందండి డీటెయిల్గా, దాంట్లో టిప్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా లింక్ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.